BNSS 23 అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023. ఇంత ముందుకు CRPC ఉండేది, ఇప్పుడు భారతీయ BNSS 23గా మారిపోయింది. ఎందుకంటే నేర విచారణ ప్రక్రియ బాగా ముందుకు వెళ్ళాలి, నేరస్తులకు జైలు శిక్ష పడాలి, అమాయకులు శిక్ష నుంచి బయటపడాలి, ఇలా ఎన్నో సమగ్రమైనటువంటి అంశాలని వాళ్ళు పరిగణలోకి తీసుకుని చట్టాన్ని ముందుకు తీసుకొచ్చారు. దీంట్లో సెక్షన్ 4 ఏం తెలియజేస్తుందంటే ఎక్సెప్షన్స్ అంటే మినహాయింపుల గురించి తెలియజేస్తుంది. ఈ సంహితలు ఏమి పేర్కొనబడినప్పటికీ అమల్లో ఉన్న ప్రభుత్వ లేక స్థానిక చట్టాల్లోని నిబంధనలను ఇది ప్రభావితం చేయదు అనే అంశం ఒకటి. అదేవిధంగా ఇతర చట్టాల్లో ప్రత్యేకమైనటువంటి నేర విచారణ ప్రక్రియ లేకపోతే ప్రత్యేక చట్ట పరిధి లేక విచారణాధికారం నిర్దేశింపబడి ఉన్న ఈ సంహిత వాటికి వర్తించిందని చెప్పడం జరుగుతుంది. అంటే కొన్ని ప్రత్యేకమైన చట్టాలు ఉంటాయి, ప్రతిదీ BNS ప్రకారమే జరగాలంటే కుదరదు. అలా ఎక్సెప్షన్స్ అనేవి ఉంటాయనే విషయం పైన చెప్పడం అనేది జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలి కాబట్టి మనం ఈ వీడియోస్ చేస్తున్నాము. అందరికీ షేర్ చేయండి ఈ వీడియో. సో మీ అడ్వకేట్ రమేష్ పిట్ల ముదిరాజ్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ ప్లీజ్ డూ షేర్ విత్ ఎవ్రీబడి. లెట్స్ క్రియేట్ ద లీగల్ లిటరసీ అమంగ్ ద పీపుల్. సో మీ రమేష్.